జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు శంఖారావం అనే సభకి వేదిక పైన ఆశీనులైనటువంటి తెలుగుదేశం పార్టీ దేశ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే విజయనగరం తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కిమిడి నాగార్జున గారికి, అలాగే మా జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ పిసిని చంద్రమోహన్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ హెచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కళా వెంకట్రావు గారికి, స్టేజ్ మీద ఆసీనిత ఇతర పెద్దలకి, స్టేజ్ ముందున్న నా తోటి జన సైనికులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఇప్పుడు మనం వెళ్తున్నాం. మనం ఒకటి గమనించాలి, హైదరాబాద్ అనే ఒక నగరాన్ని ఆ రోజు విజన్ 2020 అనే పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్మించబట్టే ఈ రోజు యావత్ ప్రపంచం హైదరాబాద్ గురించి మాట్లాడుతుంది, హైదరాబాద్ వైపు చూస్తుంది. అలాంటి నాయకుడు ఒక పక్క ఉంటే మరొక పక్క విలువలతో కూడిన రాజకీయం చేస్తూ యువతకి చైతన్యం నింపుతూ తన సొంత కష్టార్జితాన్ని ప్రజలకు పంచిపెడుతున్న నాయకుడు ఇంకొక పక్క ఉన్నాడు. వీళ్ళిద్దరి కలయికతో రేపు రాబోయే కాలంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం స్థాపించబోతున్నాం. ఇక్కడి నుంచి నేను హెచ్చర్ల నియోజకవర్గం నుంచి ఒకటే తెలియజేస్తున్నాను, ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో 2019లో ఆనాటి సార్వత్రిక ఎన్నికల్లో మన దగ్గరికి వచ్చే మన నియోజకవర్గంలో కూడా పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేస్తూ ఇక్కడ మన ప్రజలకి ముద్దులు పెట్టి మనకి ఇక్కడ హామీలు ఇచ్చి నవరత్నాలని చెప్పి మనకి హామీలు చూపించి మన చేత ఓట్లు వేయించుకుని ఈ రోజు 151 సీట్లతో అధికారంలో కూర్చున్నాడు. అయినా ఇక్కడ మనం ఒకటి గుండె మీద చేసుకుని ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చెప్పండి, మనం ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతున్నామా మన రాష్ట్రంలో అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దాడులు, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలను ఇబ్బంది పెట్టడమే. మనకి ఈ ముఖ్యమంత్రి ఏమి చెప్పాడు, నేను అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పరుగులు పెడతానని చెప్పాడు. ఒక 20 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడి నుంచి నీకు అందరికీ తెలియజేస్తున్నారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 9 పథకాలతో మన ముందుకి నవరత్నాలని వచ్చాడు ఈ ముఖ్యమంత్రి. మనందరికీ నవరంధ్రాలు పెట్టాడు కానీ నవరత్నాలు ఎక్కడా అమలు చేయలేదు ఈ ముఖ్యమంత్రి. ఇదందరం మన ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మద్యపాన నిషేధం అని చెప్పాడు, మన మద్యపాన నిషేధం అని చెప్పి కల్తీ మద్యం అమ్మే మద్యం అంతా ఏరులై పారుతుంది. ఇప్పుడు మన రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో తీసుకెళ్తాడని మనం నిలబెడితే, ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తే ఈ రోజు మన రాష్ట్రాన్ని డ్రగ్స్ లో అంటే ఈ డ్రగ్స్ ఎగుమతిలో నెంబర్ 1 స్థానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఈ ముఖ్యమంత్రి ఘనత అయింది జగన్మోహన్ రెడ్డిది. ఇక్కడి నుంచి హెచ్చర్ల నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే నేను అడుగుతున్నాను, వై నాట్ 175 అన్నా ఒకసారి గుర్తుందా? ఎప్పుడో 6 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు ప్రకటించక ముందు నువ్వు అన్నావు వై నాట్ 75 అని. ఇప్పుడు ఏమైంది నీ వాయిస్? వై నాట్ 75 ఏమైందని ఇక్కడి నుంచి నేను అడుగుతున్నా. వై నాట్ 175 కాదు కదా, నీ పులవిందల్లో కూడా నువ్వు గెలవు. నేను బల్ల గుద్ది చెప్తున్నా, మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమి కొడటానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రం మొత్తం హిందూపూర్ నుంచి ఇచ్చాపురం దాకా సిద్ధం 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 అని పోస్టర్లు వేసుకున్నావు. ఎవరి కోసం వేసావు? నువ్వు గెలుస్తావు నమ్మకం నీకుందా? మొన్న మధ్యలో ఒక ఛానల్లో నువ్వు చెప్పావు, నేను ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నా, నేను దిగిపోవడానికి సిద్ధంగా నువ్వే చెప్పావు కదా. మరి దిగిపోవడానికి సిద్ధంగా ఉండా నా పోస్టర్లు వేసావు? ఎన్ని పోస్టర్లు వేసావు? ఎవరి తప్పు అది? ప్రజల సొమ్మునే ఇలా దుర్వినియోగం చేస్తున్నావు నువ్వు. రాష్ట్ర ఖజానాలోంచి ఇలాంటి డబ్బంతా మనం తీసుకుని ఇలా ఫ్లెక్సీలు గానీ రంగులు గానీ వేసుకుంటూ నువ్వు కార్యాచరణ చేస్తుంటే అప్పులు తీసుకొచ్చే సంక్షేమ పథకాలు నువ్వు ఇస్తున్నావు. ఒక చేత్తో ఏమో సంక్షేమ పథకాలు ఇస్తాడు, ఇంకొక చేత్తో దోచుకుంటాడు. మీరు ఒకరు గమనించాలి, 2019కి ముందు మన నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? 4 రెట్లు ఎక్కువ పెరిగిందా లేదా? పెంచాడా లేదా? మనందరం గమనించాలి. మన పేదవాళ్ళకి చాలా మంది ఉన్నారు. కరెంటు బిల్లు 200 రూపాయలు 300 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 2019 ముందు ఇప్పుడు ఎంత వస్తుంది? 1000 రూపాయలు 2000 రూపాయలు వస్తుంది. సామాన్య పౌరుడు కట్టుకోగలరా?
ముఖ్యమంత్రిని ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాం మేము. సామాన్య పౌరుడు కట్టుకోగలడా? నీకు అందరం ఎక్కించింది దానికోసమేనా? నిన్ను దించడానికి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళ మేము రెడీగా ఉన్నాం. నిన్ను దించి తీరుతాం. 175 నియోజకవర్గాల్లో మేము చెప్తున్నాం. వై నాట్ 175? మేము వెళ్తాం, మేము గెలుస్తున్నాం 175 నియోజకవర్గాల్లో అని మీకు తెలియజేసుకుంటూ, మన ఎచ్చర్ల నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. తన పేరు గొర్రెల కిరణ్ కుమార్. ఆయన పాదయాత్రలో మన ఇంటింటికి వచ్చాడు. ఇంటింటికి వచ్చి చాలా హామీలు ఆయన ఇచ్చాడు. మొట్టమొదటి హామీ, ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు. ఎచ్చర్ల నియోజకవర్గంలో జిల్లాకి ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, అన్ని పరిశ్రమలు మన నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఇంత యువతకి ఉద్యోగాలు ఆయన కల్పించాడా? ఆ రోజు ఏం చెప్పాడు? 70 నుంచి 80% యువతకి ఉద్యోగం కల్పిస్తా అని చెప్పాడు. కానీ ఈ రోజు ఏమైంది? 5% మంది కూడా మన నియోజకవర్గం నుంచి ఉద్యోగాలు లేవు. లోకేష్ అన్న గారికి నేను తెలియజేస్తున్నానా, మన దగ్గర ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి, మన ఉద్యోగాలు కల్పించాలి మన నియోజకవర్గ ప్రజలకి. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మట్టు వలస కుడి కాలువ, మట్టు వలస ఆధుకరణ చేస్తానని మాట ఇచ్చాడు. దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు. 5 సంవత్సరాలు అవుతుంది. సుమారు 40,000 మంది జీవనం దాని మీద ఆధారపడి ఉంది. మన ప్రభుత్వం రాగానే అన్నా మనం దాన్ని బాగు చేయాలన్నా, రైతులకి మనం అండగా ఉండాలన్నా, అదొక్కటే మీకు తెలియజేసుకున్నానన్నా. ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పెట్టాడు. మీరు ఒకటి గమనించాలి, రైతు అని అతని పార్టీలోనే ఉంది తప్ప ఆయన రైతులకి ఎప్పుడు అండగా లేడు. 2019 నుంచే 2021 సంవత్సరం దాకా 3 ఏళ్లలో సుమారు 3,000 రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. నువ్వు పేరులో ఎవరు రైతు కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకుంటావు, రైతులకి అండగా ఉండవు. రైతులకి నువ్వేం చెప్పావు? 9 గంటల పవర్ అందిస్తానని చెప్పావు. ఇప్పుడు 6 గంటలు కూడా నువ్వు రైతులకు ఇవ్వలేకపోతున్నావు. అది కూడా నాణ్యమైన పవర్ సప్లై నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఈ మాటలు ప్రజలందరూ మన ప్రజల దగ్గర తీసుకెళ్లాలి ఇవన్నీ. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆయన చెప్పేది మాయ మాటలే, మనం మభ్య పెడుతున్నారు. ఈ మద్యంతో వచ్చిన డబ్బులు మనం ఎక్కడైనా ఏదైనా ఊరు వెళ్తే చిన్న డ్రింక్ బాటిల్ కొనుక్కుంటే ఏం చేస్తాం? ఫోన్ పే చేస్తాం. ఫోన్ పే మనం డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయగలం. అదే ఒక మద్యం దుకాణానికి వెళ్తే ఏమవుతుంది? మీరు క్యాష్ లేకపోతే మీకు మందు అమ్మరు. ఎందుకు అమ్మరు? అది బ్లాక్ మనీ. రేపు మన ఓట్లు కొనడానికి మళ్ళీ మన సారా మన ఆరోగ్యాలు పాడు చేసుకునే మనం సారా తాగుతున్న అదే డబ్బులు మళ్ళీ మనకిచ్చి మన ఓట్లు కొంటాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నా, ఆ డబ్బు మనదే, మీరు తీసుకోండి. ఆ డబ్బు మనదే, మీరు తీసుకోండి. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థికి మీరు ఇక్కడ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగించే ముందు చివరి వాక్యాలుగా ఒకటి చెప్తున్నా. మన ఎచ్చర్ల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి నియోజకవర్గం, అంటే ముఖద్వారం శ్రీకాకుళం జిల్లాకి. అలానే రేపు రాబోయే 2024 ఎలక్షన్ లో మన శ్రీకాకుళం జిల్లాలో ఎలాగో మనం గెలుస్తున్నాం, మన ఎచ్చర్ల నియోజకవర్గం గెలుస్తోంది. కానీ అల్టిమేట్ మెజారిటీ జిల్లాలో మొదటి స్థానంలో మన ఎచ్చర్ల నియోజకవర్గం ఉండాలని ఇక్కడ ప్రజలందరూ దానికి చేయగలపాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లోకేష్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను తీసుకున్నా. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. మీరందరూ ఎవరి కోసం అయితే